శశాంక్ హైదర్ ఖాన్, ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది మూడోది ఏంటంటే, మీ అందరూ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్దారు దాదాపు 1,50,00,000 రూపాయలు. ఎవడికి పుట్టిన దండగా ఇది? ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తున్నాం. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి? ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు తెలియదు. ఈ రోజు కూడా వాళ్ళు సంస్థలో ఆన్ రికార్డ్స్లో ఉన్నారు, పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికే తెలియదు, ఇప్పుడు ఎలా తెలుస్తారు? సో ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. సో ఇదొకటి. దానికి మించి ఇంకొకటి ఏంటంటే, మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఎంత దారుణం అంటే, జిఎస్టీలో 2 దశలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషను, 2 అడ్జుడికేషన్ అంటారు. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్ ఉంటుంది. అలా ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం, అంటే షోకాజ్ నోటీస్ అంటారు దీంట్లో జిఎస్టీలో, అక్కడేమో పోలీస్ కేసులు ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసాము కోర్టులో, అంటే ఇక్కడ షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు వకాలత్తు కూడా ఫైల్ చేయలేదు తెలుసా. రిప్రజెంట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, వకాలత్తు కూడా ఇవ్వలేదు. దాంట్లో భాగంగా ఏమైంది తెలిసినా, వకాలత్తు కూడా ఇవ్వకపోతే 377 కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండు, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ పంపించారు. ఎప్పుడు పంపించారు? మొన్న 23వ తేదీ జనవరిలో పంపించారు. అంటే ఇంకొక 5 రోజులు ఉంటే నెల కావస్తుంది. ఇది ఎవరికి తెలియదు, చైర్మన్గా నాకు కూడా తెలియదు. వస్తే దాన్ని కూడా మర్చిపెట్టి దాచిపెట్టి కూర్చున్నారు. 377 కోట్లు. ఈ సంస్థ ప్రాణం ఎంత? దానికి వేసిన పెనాల్టీ ఎంత? ఉట్టి పుణ్యానికి వచ్చింది రిప్రజెంట్ చేయక. 377 కోట్లు వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే